1 gram gold jewelry. All that glitters is gold. Gold was not just a metal. It was that one valuable that set societal standards. For generations, jewelry has been central to Indian culture, worn during weddings, festivals, rituals, and classical performances. There was something unique happening belonging to Andhra Pradesh, where the gold that is usually valued by its weight, here it's valued by the skill of the hands that shape it. This village is called Machilipatnam. This led to the growth of the 1 gram gold jewelry. మేము ఇంజెక్షన్ మౌల్డింగ్ చేస్తాం. ఇది వరకు అనేది మాస్ ప్రొడక్షన్ అనేది అసలు అయ్యేది కాదు. ఈ ఇంజెక్షన్ మౌల్డింగ్ ద్వారా మాస్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఇది హ్యాండ్ మేడ్ మీదే చేసేవాళ్ళు. ఒక ప్రొడక్ట్ రావాలన్నా, ఒక ఇయర్ రింగ్ కానీ ఏదో ఒక రావాలన్నా ప్రాసెస్ అనేది టైం టేక్ ప్రాసెస్ అయ్యేది. ఈ ఇంజెక్షన్ ప్రాసెస్ అనేది ఏంటంటే మనం స్పీడ్గా చేస్తాం, ప్రొడక్ట్ అనేది కూడా చాలా ఈజీగా అవుతుంది. 1 gram gold jewelry is created using base metals such as copper or brass, carefully shaped and coated with gold through electroplating techniques. ఇదంతా అంత సాలిడ్గానే ఉంటుంది. సాలిడ్ అయిందంతా టెంపరేచర్, వాక్యూము, ప్రెజర్తోనే ఇంజెక్షన్ మౌల్డింగ్ అనేది జరుగుతుంది. మాస్ ప్రొడక్ట్ చేసుకున్న తర్వాత ఒక మోడల్కి ఒక 100 కానీ 1000 కానీ దాని మాస్ ప్రొడక్షన్ అంటారు. దీన్ని మనం నెక్స్ట్ స్టోన్ ఫిట్టింగ్ చేసుకుంటాం. స్టోన్ ఫిట్టింగ్ డైమండ్ కానీ, ఏడీస్ కానీ, సీజెడ్స్ కానీ ఏదైనా యూజ్ చేసుకుంటాం. Stone setting, bead fixing, enamel detailing, and final finishing follow. ఒక ఫ్లాస్క్లో సెట్ చేసుకొని ఇంజెక్షన్ పౌడర్ అనేది ఉంటుంది, కాస్టింగ్ పౌడర్ అనేది. ఆ కాస్టింగ్ పౌడర్లో ఆ సెట్లో మనం పోర్ చేసేసిన తర్వాత ఆ డైలో ఆ పౌడర్లో ఇది ఫిక్స్ అయిపోతుంది. ఫిక్స్ అయిపోయిన తర్వాత అంత టెంపరేచర్ మీదే జరుగుతుందండి. ఫర్నెస్లో పెట్టిన తర్వాత ఈ వ్యాక్స్ అనేది మెల్ట్ అయిపోయి ఆ పౌడర్లో ఫిక్స్ అయిపోతుంది. బ్రాస్ కానీ, సిల్వర్ కానీ, గోల్డ్, ఎనీ మెటల్, ఏ మెటల్ అయినా మనం మెల్ట్ చేసుకున్నది 1200 degrees Celsiusలో పెట్టుకొని అది మెల్ట్ అయిన తర్వాత ఆ ఫ్లాస్క్లో పోర్ చేస్తే ఆ ప్రోడక్ట్ అనేది వస్తుంది. What makes this craft valuable is not the material alone, but the precision of design, surface finishing, and traditional aesthetics achieved by experienced artisans. ఈ యొక్క నగలలో మైక్రో ప్లేటింగ్ ద్వారా లేటెస్ట్ టెక్నాలజీతో బంగారం బాగా పెరిగిపోవడం వల్ల మైక్రో ప్లేటింగ్ ద్వారా మంచిగా చేసి ఈ నగల్ని అందరికీ అందుబాటులో ఉంచుతున్నాం. లేపాక్షి ఎంపోరియం ద్వారా కూడా మా యొక్క నగలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ వాళ్ళ సేల్స్లో కూడా పెట్టి మేము కూడా మంచి లాభాలను ఆర్జిస్తున్నాం. The gold doesn't set the standards. It's the golden hand that changes the rules of the game when the world chooses man over matter. Women artisans play a significant role, especially when it comes to checking the intricate details of the final product and the assembling of it. Machilipatnam's 1 gram gold jewelry stands as an example of how tradition can adapt to modern realities without losing its own cultural identity.